పాకిస్తాన్లో వరద విలయం కొనసాగుతోంది. 24 గంటల నుంచి పాకిస్తాన్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. వర్షం ధాటికి పాకిస్తాన్ పీఓకే అతలకుతలమవుతుంది. స్వాత్, బజౌర్ ప్రాంతాల్లో తీవ్రంగా వర్ష ప్రభావం కొనసాగుతుంది. ఒక్కరోజు కురిసిన వర్షానికి 154 మంది మృతి చెందారు. దాదాపు 200 మందికి పైగా గల్లంతయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది. చాలా చోట్ల రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. ఇక రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడి అత్యధికంగా మరణాలు సంభవించాయి. ఇటీవల వరదలకు 325 మందికి పైగా పాకిస్తాన్లో మృతి చెందారు. తాజాగా జరిగిన వరద 150 మందికి పైగా మృతి చెందిన దుస్థితి కనబడుతుంది. పాకిస్తాన్లో వరదలకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. భారీ వరదల కారణంగా ఒక్కసారిగా పాకిస్తాన్లో పరిస్థితులు మారిపోయాయి. చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి. గత 2 రోజులకు కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా ఒక్కసారిగా వరదలు, కొండచెరలు విరిగిపడంతో ఇప్పటికే చాలామంది మరణించారు. అలాగే చాలామంది వరదల్లో కొట్టుకుపోయారు. మరోవైపు రోడ్లు తెగిపోవడం, వంతెనలు కొట్టుకుపోవడం, నదుల నీటి మట్టం పెరగడం వల్ల చాలా ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా మారింది. చూసారుగా వర్ష బీభత్సానికి సంబంధించిన దృశ్యాలు. పాకిస్తాన్లో భయంకరమైన వరదలు. ఆ వరదల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కూడా ఆ దృశ్యాలు చూస్తుంటే నిజంగా దిగ్భ్రాంతికర దృశ్యాలు అవి. పాకిస్తాన్లో చూసిన వరదలకు సంబంధించిన దృశ్యాలు అవి, డిస్టర్బింగ్ కంటెంట్ అది. పాకిస్తాన్లో భారీ వర్షాల బీభత్సానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని లోయర్ దిర్ అలాగే బజౌర్, అటోబాబాద్ జిల్లాలు అత్యధికంగా దెబ్బతిన్నాయి. లోయర్ దిర్లోని మైదాన్ పోరీపావో ప్రాంతంలో ఓ ఇంటి పైకప్పు కూలిపోవడంతో 5గురు మరణించారు. ఇక సమీప ప్రాంతాల్లో వరదలు, కొండచెరలు విరిపడంతో ఇళ్లన్నీ దెబ్బతిన్నాయి. బజౌర్ జిల్లాలోని జబ్రారీ, సలార్జాయ్ ప్రాంతంలో మేఘాల విస్ఫోటం వల్ల వరదల్లో 9 మంది మరణించారు. 17 మంది పైగా గల్లంతయ్యారు. సో ఒక్కసారిగా క్లౌడ్ బరస్ట్, కుంభవృష్టి. ఇక గిల్గిట్ బాల్టిస్తాన్లో, ఇది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అక్కడి గిజర్ జిల్లాలో వరదలు, కొండచెరలు విరిపడంతో 8 మంది మరణించారు, కొందరు గల్లంతయ్యారు. ఈ విపత్తులో డజన్ల కొద్దీ ఇళ్ళు, స్కూళ్ళు, ఆరోగ్య కేంద్రాలు ధ్వంసమయ్యాయి. కారకోరం, బాల్టిస్తాన్ రహదారులు చాలా చోట్ల మూసేశారు. దీంతో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. ఇక నీలం లోయలో కూడా పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇక్కడ రట్టి గాలి సరస్సు సమీపంలో 600 మంది పైగా పర్యాటకులు చిక్కున్నారు. చాలా వంతెనలు కొట్టుకుపోయాయి, రోడ్లు కూడా తెగిపోయిన పరిస్థితి. ఇక వీటికి తోడు ఈ నీలం నది నీటి మట్టం పెరగడుతోంది. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను హెచ్చరించింది ప్రభుత్వం. ఇక పాకిస్తాన్ ముఖ్యమంత్రి అలీ అమీన్ గందాపూర్ అన్ని జిల్లాలను హై అలర్ట్లో ఉంచాలని, అలాగే సహాయక చర్యలు మొత్తం అధికారులను ఉంచాలంటూ ఆదేశించారు. మలకంద్ బజౌర్ అధికారులను
సంఘటనా స్థలాన్ని వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని కోరారు. సహాయక చర్యల కోసం ఆర్మీ హెలికాప్టర్ను కూడా పంపారు. అనవసర ప్రయాణాలను నివారించాలని, ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్రభుత్వం ప్రజలకు సూచించింది. ये मिंगौरा के ताज़ीन सूरत हाल है, ये देख लें। और डांस स्कूल तक पानी पहुंच चुका है। और ये जो 24 గంటల్లో ఉత్తర వాయువ్య పాకిస్తాన్లో భారీ వర్షాల కారణంగా వచ్చిన ఆకస్మిక వరదల్లో దాదాపు 100 మందికి పైగా మరణించినట్టుగా అధికారులు చెప్తున్నారు. మనేహ్రా జిల్లాలోని సిరాన్ లోయలో ఆకస్మిక వరదలతో కొండచెరువులు విరిగిపడ్డాయి. ఇక్కడ చిక్కుకున్న 1500 మంది పర్యాటకులను రక్షించామని ఖైబర్ పఖ్తూన్ఖ్వా అత్యవసర సేవా అధికారులు చెప్తున్నారు. ఇక జూన్ 26 నుంచి దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు అంటున్నారు. దాదాపు 360 మందికి పైగా మరణించారని, వీరిలో అధిక శాతం మహిళలు, చిన్నారులే అంటున్నారు. ఇక గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతంలోని గదర్ జిల్లాలో ఆకస్మిక వరదల కారణంగా డజన్ల సంఖ్యలో ప్రజలు మరణించారు. ఇక వాయువ్య ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని బజౌర్ జిల్లాలో మహిళలు, చిన్నారులు సహా దాదాపు 20 మంది పైగా మరణించారు. డజన్ల సంఖ్యలో గల్లంతయ్యారని చెప్తున్నారు. వాయువ్య పాకిస్తాన్లోని బట్గ్రామ్ జిల్లాను కూడా ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. దీంతో చాలామంది చనిపోయారు. అక్కడ దాదాపు 10ల సంఖ్యలో గల్లంతయ్యారు. కాశ్మీర్ పాక్ ఆధీనంలో ఉన్న ప్రాంతంలో మరొక 10 మంది మరణించినట్టుగా విపత్తు నిర్వహణ అధికారి చెప్తున్నారు. ఇక ఈ ఘటనలపై పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారి విచారం వ్యక్తం చేశారు. వరదల ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యలను వేగవంతం చేయాలంటూ అధికారులను ఆదేశించిన పరిస్థితి కనబడుతుంది. పాకిస్తాన్లో ఘోరం, అసలు ఆ వరదలు చూస్తుంటే ఘోరంగా అనిపిస్తోంది. ఆ వరదలకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. నిరంతర వర్షాల కారణంగా పంజ్కోరా నది నీటి మట్టం కూడా ప్రమాదకరంగా పెరిగింది. బజౌర్ జిల్లాలోని జబ్రారి, సలార్జాయ్ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలవి. ఇక లోయర్ డీర్ మైదానంలోని సోరిపోవాలో ఇంటి పైకప్పు కూడా కూలై చాలామంది చనిపోయారు. జబ్రారి గ్రామానికి సంబంధించిన వరదల్లో దాదాపు 20 మంది వరకు గల్లంతైనట్టుగా చెప్తున్నారు. ఇక రెస్క్యూ బృందాలు గాయపడ్డ వారిని ప్రథమ చికిత్స అందించిన తర్వాత ఆసుపత్రులకు తరలించిన పరిస్థితి కనబడుతుంది. తీవ్రంగా గాయపడ్డ వారిని ప్రస్తుతానికి స్థానిక ఆసుపత్రిలో చేర్పించి ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక పాకిస్తాన్లో వరదలకు సంబంధించిన దృశ్యాలు చూస్తుంటే నిజంగా ప్రకృతి విలయం ఎంత దారుణంగా ఉంటుందో అర్థమవుతుంది. చాలా దారుణమైన వరదలు గతంలో జూన్లో కూడా వచ్చాయి. వరుసగా అప్పుడే 360 మంది ఇప్పటివరకు చనిపోయారు. మళ్ళీ వరదలు, వర్షాలు. పాకిస్తాన్లో అసలు వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కంప్లీట్ ఉత్తర వాయువ్య పాకిస్తాన్ మొత్తం కూడా ఖైబర్ పఖ్తూన్ఖ్వా మొదలుకొని ఆ నీళ్లు, వరద, జనాలు అసలు విలవిల్లాడిపోతున్నారు. బతకడం కూడా ఇబ్బంది అవుతున్న పరిస్థితి. ఇంతటి వరద వచ్చినా కూడా పాకిస్తాన్లో మరి జలాలన్నీ ఎక్కడికి పోతున్నాయి, ఈ వరద నీరంతా ఎక్కడికి పోతుందో తెలియని పరిస్థితి. పైగా సింధు జలాలు కావాలంటూ మళ్ళీ గగ్గోలు పెడతారు, వరుసగా స్టేట్మెంట్ ఇస్తారు. పక్క దేశాలకు వెళ్ళి, విదేశాలకు వెళ్ళి పొరుగు దేశంపై బెదిరింపులు చేస్తారు. కానీ వరదలు వస్తే ఫ్లడ్ మేనేజ్మెంట్ లేదు, లేదా ప్రజలను కాపాడే తెలివి లేదు. ప్రజల్ని ఎలా రక్షించాలో అంటే ప్రకృతి విపత్తులు చెప్పిరావు. నేను ఎందుకు పోలుస్తున్నాను ఈ మాటలు అంటే, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు అత్యవసర చర్యలకు కానీ, లేదా ఇప్పుడు కొత్త ఏం కాదు, పాకిస్తాన్లో 2022లో కూడా వరదలు వచ్చినప్పుడు 1800 మంది చచ్చిపోయారు. కొత్త ఏం కాదు.
ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు దీన్ని ఎలా రక్షించుకోవాలి దేశాన్ని ప్రకృతి విపత్తు నుంచి? ఎందుకంటే వర్షాలు చాలా దారుణంగా ఉంటాయి పాకిస్తాన్లో, మరి వీటి నుంచి ఎలా రక్షించుకోవాలో తెలియదు. ఇది పక్కన పెట్టి సింధు జలాల కోసం పక్క దేశంపై అణుబాంబులు వేస్తాం, దాడులు చేస్తామంటూ పనికి మాలిన ప్రగల్భాలు పలుకుతుంటారు. అసలు ఆ దేశంలో వరదలు వస్తే మరి ఈ వరదలను ఎట్లా కంట్రోల్ చేయాలి, ప్రజలను ఎలా రక్షించాలో ఈ ప్రణాళికలు లేవు. అంటే పక్కా పాలకులకి సరైన అవగాహన లేక, ప్రజలను రక్షించే పరిస్థితులు లేక పట్టణాలు గ్రామాలే కొట్టుకుపోతున్నాయి. సరే, ప్రకృతి వైపరీత్యం, దాన్ని ఎవరు కాదనలేము. ప్రకృతికి ఎదురెళ్తే ఎవరు కూడా దాంతో సాహసం చేయలేని పరిస్థితి. కానీ ఈ వరదల నుంచి ప్రజలను రక్షించాలనే ఒక సిస్టమ్ అంటూ లేదు అక్కడ. అలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ పాలకులు ఉన్నారనేది నేను చెప్పే ప్రయత్నం మీకు. సో ఓవరాల్గా పాకిస్తాన్లో ప్రస్తుతం ప్రజల్ని అయ్యో పాప మనకు తప్పదు, ఎందుకంటే చాలా దారుణంగా ఉన్నాయి పరిస్థితులు. ఆ వరద చూస్తుంటేనే భయం వేస్తుంది, ఆ వరద బీభత్సం చూస్తుంటేనే చాలా భయంకరంగా ఉంది. సో పాకిస్తాన్ పాలకులు ఎప్పుడు గుణపాఠం నేర్చుకుంటారు? ఈ వరదల నుంచి ఫ్లడ్ మేనేజ్మెంట్ నేర్చుకొని ప్రజలను ఎప్పుడు అంటే ప్రతి ఏటా ఇది కామన్గా మారుతున్న నేపథ్యంలో ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు ఏదైనా ప్రణాళికలు రూపొందిస్తారా, లేదా పాకిస్తాన్ పాలకులు ఎలాంటి ఆలోచన చేస్తారనేది చూడాల్సిందే. బట్ ప్రకృతి ప్రకోపానికి పాకిస్తాన్ బలవుతుందా అంటే అవునని అనిపిస్తోంది. పాకిస్తాన్తో పాటు అటు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, మన భారత కాశ్మీర్ కూడా భయంకరమైన వరదలతో ఒకసారిగా వరద బీభత్సం కొనసాగుతుంది. మన ఉత్తరాఖండ్లో, హిమాచల్లో, జమ్మూ కాశ్మీర్లో, అలాగే అటు నుంచి కంప్లీట్గా ఇంకా ఆ ప్రాంతం వాయువ్య నైరుతి ప్రాంతం అంతా దక్షిణాసియాలో, సో అటు ఆఫ్ఘనిస్తాన్ వరకు కూడా భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం.